విజయ్ స్పీక్స్ మనందరం వెయిట్ చేస్తున్నాం మా అల్లు అరవింద్ గారి మాటల కోసం. ఇట్స్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ టు లిసన్ టు హిమ్. సో సార్, మొట్టమొదట ఈ సినిమాని ప్రజల్లోకి చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళిన ఈ మీడియా వారికి, ఎందుకంటే వాళ్ళకు ముందు రోజు షో వేసినప్పుడు చాలా బాధ్యతగా వాటికి ఓ మంచి రేటింగ్స్ ఇచ్చి గొప్ప సినిమాని మీరు రాసినందుకు, ప్రజల ముందుకు తీసుకెళ్ళినందుకు మొదటిగా మీకు కృతజ్ఞత. ఆ తర్వాత మేము పిలవగానే గీతార్ట్స్ నుంచి ఏ సహాయం అడిగినా, ఏ ఇన్విటేషన్ పంపించినా ఆయన విజయ్ దేవరకొండ రెడీగా వచ్చి మాకు ఇలా ఇచ్చినందుకు వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి దీక్షిత్, యూ షుడ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్, హీరో మన డైరెక్టర్. ఈ సినిమాకి నిజమైన హీరో ఎవరా అంటే మన డైరెక్టర్. ఎందుకంటే ఇది 2021లో ఈయన దగ్గర ఈ కథ వెబ్ సిరీస్ కోసం అని దీన్ని కుచించొద్దు, దీన్ని సినిమాగా తీయిద్దాము, తీయి ఒక రోజున. ఆ తర్వాత ఎప్పుడు కనపడినా మేము హలో హలో అని అనుకుని ఆ కథ ఏం చేసావు, ఆ కథ చాలా బాగుంది, ఆ కథ ఏం చేసావు, అది అప్పట్లో ఊహించలేదు. తిరిగి వచ్చి గీతార్ట్స్లో ఈ సినిమా చేస్తాం అనేది. థ్యాంక్ యూ రాహుల్ ఫర్ గివింగ్ వన్ ఎక్సలెంట్ ఫిలిం ఫర్ అస్ ఇన్ గీతార్ట్స్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ వన్ మోర్ థింగ్ హియర్. ఇందులో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, నేను చూడలేనిది ఆయన చూడగలిగింది. ఇది ఆడవాళ్ళతోటి మగవాళ్ళు కూడా చాలా ఆనందపడే సినిమా అన్నారు. నీకా పిచ్చా, మగాళ్ళు ఎందుకు, మగాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఆడవాళ్ళని ఎలివేట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సినిమాలో. ఎలా ఉండకూడదో మగాడు చెప్తున్నాం కదా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని. నాకు ఆ రోజు అందలేదు చెప్పినందుకు. అతను ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా, మేము రష్ చూసిన తర్వాత ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా అనుకుంటామని. కానీ దాన్ని అతను చూడగలిగాడు, అందువల్లే అతను అంత మంచి డైరెక్టర్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి కరిగిపోయే అటువంటి మెత్తటి హృదయం ఉన్నవాడే ఇటువంటి సినిమా తీయగలడు. ఇతని హృదయం నాకు తెలుసు, అందుకని అంత మంచి వాళ్ళే ఇటువంటి మంచి సినిమా తీయగలరు. థ్యాంక్ యూ రాహుల్. డియర్ రష్మిక, ఇప్పుడు గీతా గోవిందంలో కన్నడం సినిమాలో నిన్ను చూసి ఈ అమ్మాయి గీతా గోవిందంలో ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటుందని ఆ గీతా గోవిందంలో పరిచయం చేసిన ఈ అమ్మాయి ఇప్పటి వరకు మాతో ఉండి మా గీతార్ట్స్కి వన్నె తెచ్చి, అదే కాకుండా ఈ సినిమాలో ఎగ్జాజరేషన్ కాదు, ఉన్న అవార్డ్స్ అన్ని అవార్డ్స్లోనూ బెస్ట్ యాక్టర్ ఫీమేల్ ఈమెకే రావాలి అని అనుకుంటున్నాను, వస్తుందని నమ్ముతున్నాను. సో ఆమె చేసిన దానికి ఇంతకన్నా ఎక్కువేం చెప్పలేను. దీక్షిత్, వన్ ఆఫ్ ది బెస్ట్ యంగ్ హీరోస్ ఆఫ్ దీస్ టైమ్స్. ఇంకా ఏదో 2 సినిమాల్లోనే కనపడ్డాడు, కానీ అతని పొటెన్సీ మాకు తెలుసు. ఎంత పొటెన్షియల్ యాక్టర్ అంటే, అటువంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కుర్రాళ్ళలో, అంత ఇంటెన్సిటీ చూపించగలిగిన వాడు. ఆల్ ది బెస్ట్ డియర్, ఆల్ ది బెస్ట్ యూ. సో అతనికి ఇంకో సినిమాకి అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాను నేను అతను రష్ చూసిన తర్వాత. హేషామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అండ్ మిస్టర్ విహారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ దిస్ థింగ్, ఫర్ లిరిక్స్ అండ్ ఎవ్రీ వన్. చాలా టైం అయిపోయింది, అందువల్ల పేరున ఎస్కే నువ్వు చెప్తే నవ్వు వస్తుందిరా, పేరున అందరికీ చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు అందరూ వెయిట్ చేస్తున్నది విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతాడని కదా, మాట్లాడమని చెప్పు. విజయ్ ప్లీజ్ కమ్.